చలో నమస్తే మామ బ్రోస్. ఈరోజైతే నేను మా మమ్మీ కలిసి బిర్యానీ చేస్తున్నాం. ఇదైతే సాదా సీదా బిర్యానీ కాదు, ఎందుకంటే పైసలు ఏడే అయిపోతాయని బిర్యానీ తెప్పియమాట 500-600 అయితే అని 150 రూపాయలు అయిపోతుంది అని బిర్యానీ చేస్తుంది ఇప్పుడు మా మమ్మీ. చూద్దాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 200 రూపాయలు చికెన్ తెస్తా అంటే వద్దొద్దు, 150 రూపాయల చికెన్ ఏదేమంటది. మంచిగా చికెన్ ని మ్యారినేషన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. ఇలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని దంచుకోవాలి. ఇందాక దంచిన మసాలా, చికెన్, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మెయిన్ ఐటమ్ మర్చిపోయినాం, కారము. కారం ఎట్లా వేసుకోవాలంటే స్పైసీ ఉండాలి, ముడ్ల మండాలి. ఉప్పు కొంచెం లైట్గా వేసుకోవాలి. మంచిగా మ్యారినేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే అన్ని పప్పులు ఉంటాయి మొత్తం ఇలా. మ్యారినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం. ఒక భగవాన్ పెట్టుకొని వేడైనాక మంచిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే మంచిగా ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకొక సైడ్ ఇంకో భగవాన్ పెట్టుకొని వాటర్ పోసుకొని చలో 2 సైడ్లు 2 భాగాలు అయితే పెట్టేసుకున్నాం కదా. ఒక సైడ్ ఏమో ఆనియన్స్ డీప్ ఫ్రై అవుతున్నాయి, ఒక సైడ్ ఏమో మనం వాటర్లో అవన్నీ వేసుకున్నాం కదా, అవి అయితే అవుతున్నాయి. ఇంకో మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయినా, ఏంటంటే మా మమ్మీ కూడా బిర్యానీ చేయడానికి రాదు. మధ్యాహ్నం యూట్యూబ్లో చూసింది, ఇప్పుడు చేస్తా ఉంటుంది. చూద్దాం ఎక్స్పెరిమెంట్ ఏమవుతుందో. మనం ఇందాక పెట్టుకున్న వాటర్ కుదలాడేటప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. మళ్ళీ కళాయి పెట్టుకొని లైట్గా ఆయిల్ పోసుకొని మనం ఇందాక మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే మొత్తం కళాయిలు వేసుకోవాలి. సుయ్యి అంటుంది. బాస్మతి రైస్ వేసుకున్నాం కదా, అవైతే 70% కుక్ చేసుకోవాలి. మన బాస్మతి రైస్ 70% కుక్ అయినాక అందులో వాటర్ లేకుండా మొత్తం పారవేయాలి. ఇందాక వేసుకున్న చికెన్ అయితే లైట్గా ఉడకనిచ్చుకోవాలి, ఎందుకంటే పచ్చిగా లేకుండా. మన చికెన్ అయితే లైట్గా కుక్ కావగానే ఇప్పుడైతే మనం బియ్యం వేసుకోవాలి. ఇందులో మా మమ్మీ బియ్యం వేస్తుంది, నేనైతే ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ప్లస్ మళ్ళీ కొత్తిమీర పుదీనా కూడా ఉంది ఇక్కడ. కొత్తిమీర పుదీనా ఆనియన్స్ రైస్, కొత్తిమీర పుదీనా ఆనియన్స్ రైస్. మంచిగా రైస్, కొత్తిమీర పుదీనా ఆనియన్స్ అన్నీ వేసుకొని లాస్ట్కు దుర్గానే వేసుకోవాలి. జబర్దస్త్ ఉంటుంది. మన దగ్గర అయితే ఫుడ్ కలర్ ఉండదు కాబట్టి పసుపు నీళ్ళు పోసుకుంటున్నాం మనమైతే. మిడిల్ క్లాస్ బ్రో. అవన్నీ వేసుకొని ఆవిరి బయటకు రాకుండా బరువు కోసం మా ఇంట్లో ఏం లేవని రోకల బండ పెట్టినాం. మీ ఇష్టం, మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. చలో ఒక 20 మినిట్స్ ఆవిరిపోకుండా లో ఫ్లేమ్లో దమ్ చేస్తే గుమగుమలాడే బిర్యానీ రెడీ అవుతుంది. గుమగుమలాడే బిర్యానీ కాదు, 500-600 సేవ్ చేసిన బిర్యానీ రెడీ అవుతుంది. ఎట్లుందనేది టేస్ట్ చేసి చెప్తా. చలో గుమగుమలాడే బిర్యానీ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే మనం ఈ బేషన్లు వేసుకుందాం. ఈ బేషన్లు వేసుకొని కింద ముక్కలు ఉంటాయిగా, మంచిగా చూద్దాం ముక్కలు ఉడికినాయా లేదా అనేది కూడా చూద్దాము. మా అమ్మ అయితే బిర్యానీ తీస్తుంది, బేషన్లు అయితే వేసేస్తున్నాం. చూద్దాం. ముక్కలు కూడా మంచిగా అనిపిస్తున్నాయి. ఏమవుతుందో చూడనిక మాత్రం జబర్దస్త్గా అనిపిస్తుంది. టేస్ట్ ఎట్లుంటుందో మరి. బేసన్లు వేసిన బిర్యానీ అయితే మంచిగా కలుపుకుంటున్నా, మొత్తం మసాలా ఒక కాడ ఉండకుండా. ఉల్లిగడ్డలు కూడా కావాలిగా. గాయస్ బిర్యానీ మాత్రం జబర్దస్త్ అయింది. మస్తుంది బిర్యానీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి గాయస్.